చారిత్రక వక్రీకరణ చేస్తారా, చారిత్రక తప్పిదం చేస్తారా, చారిత్రకమైనటువంటి మార్పు తెస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు తేల్చాలి. మార్చి 1న మేడిగడ్డకి చలో మేడిగడ్డ వెళ్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చలో మేడిగడ్డ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే తన్ని దూరంగా ఆపారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దర్జాగా మొత్తం మీడియాని అక్కడికి పట్టుకెళ్ళి ఆనాడు మేడిగడ్డ దగ్గర ఎట్లాగా పగుళ్ళు ఇచ్చాయో దగ్గరుండి చూపించింది. ప్రపంచానికి అర్థమైపోయింది ఎంత మోసం జరిగిందంట. మేడిగడ్డలో నీళ్లు పోస్తే ఊళ్ళే కొట్టుకుపోతే ప్రాజెక్టు నామరూపాలు లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక, రాష్ట్ర నిపుణుల నివేదిక పెట్టి ఆ వంతెని కోల్చాలా, లేకపోతే ఒక చారిత్రక అవినీతి జ్ఞాపకంగా మిగల్చాలా, లేకపోతే ఏమన్నా మరమ్మతులు చేయాలన్నటువంటి తేలాల్సి ఉంది. మరమ్మతులు చేసేసి తమ తప్పుని కవర్ చేయమని కాంగ్రెస్ అధినాయకత్వం మీద లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది బీఆర్ఎస్. అది అట్లాగే ఉంచి కేసీఆర్ అవినీతిని రాబోయే తరాలకు కూడా చూపించి తద్వారా బీఆర్ఎస్ని అధికారంలోకి రానియకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఈ నేపథ్యంలో చారిత్రకంగా అక్కడికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఆ పగుళ్ళను పూడుస్తుందా, లేకపోతే ఆ పగుళ్ళ మధ్యలో బీఆర్ఎస్ జెండా పెడుతుందా, లేకపోతే అబ్బెబ్బే ఇదంతా కూడా మాకు తెలియకుండా జరిగిపోయింది అంటుందా, అబ్బెబ్బే ఇది చిన్న పగులే లైట్ తీసుకోండి అని చెప్తుందా? చూడాలి.